వాసవి రచన జి హేమంత్ గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. ఓపెన్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. 20 లైకులైనా ఇవ్వండి. ఇంకా కథలోకి వెళ్దామా? గోవిందరావు స్నానం భోజనం ముగించుకొని ప్రశాంతంగా వాళ్ళ కుర్చీలో జారుపడ్డారు. వాసవి హాస్పిటల్కి వెళ్ళింది. ఇక ఉండబట్టలేక కళ్ళ నీరు కక్కుకుంటూ ఉత్తరం అందించింది జానకమ్మ. ఆ ఉత్తరం చూసిన గోవిందరావుకి మతేపోయింది. వెంటనే గోపాలం రామకృష్ణకి టెలిగ్రాములు ఇచ్చారు. ఏం చెయ్యడానికి తోచక ఆ వచ్చిన వాళ్ళకి ఉత్తరం చూపించి మాట్లాడకుండా ఊరుకున్నారు. అదే సమయంలో వాసవికి ఉత్తరం వచ్చింది సుందరం దగ్గర నుంచి. వాసవి, ఇన్నాళ్ళు నువ్వు దక్కుతావనే ఆశతో ఎదురు చూశాను. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఇక్కడ నాకు చాలా చికాగ్గా ఉంది. అదీగాక అమ్మా నాన్నల్ని ఎదిరించి నేనేం చేయలేను. మీ పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు, మన పెళ్ళయ్యేది ఎప్పుడు? అయినా మొదట్లో అనుకున్నట్టు మీ నాన్నగారు జరిపించగలరు అనే నమ్మకం నాకు లేదు. ఆలోచించు. నన్ను ఇంకా వేచి ఉండమనడం నీకు మాత్రం న్యాయంగా ఉందా? ఇంకా మా నాన్న దగ్గరుండి ఏమీ ఉత్తరం రాలేదు. ఇంతకన్నా నేనేం రాయలేనంటూ రాసిన జవాబు చూసి హతాశురాలైపోయింది వాసవి. ఏం చేస్తాం, ఏం చేయగలం అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ఆ ముగ్గురికి ఈ ఉత్తరం పరిష్కారం చూపించింది. ఇంకా మీరేం ఆలోచించక్కర్లేదు నాన్న నా గురించి. వాళ్ళకంత తొందరగా ఉంటే చేసుకోమంటారు. మనకి భావ్యం కాదు వాళ్ళ నాగమనడం. ముందు అన్నయ్య సంగతి చూడండి అనేసి వెళ్ళిపోయింది. తన కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ పెరిగిన చిన్నారి వాసవి ఇంత ఆరిందా అయిపోయిందంటే దానికి కారణం పరిస్థితులే అనుకున్నారు ఎవరికి వారే. ఆలోచించుకుని ఈ పరిస్థితుల్లో పెళ్లి చెయ్యలేమని, తొందరగా ఉంటే వేరే సంబంధం చూసుకోమని వ్రాసేశారు. ఆ విషయం వ్రాస్తుంటే కళ్ళ వెంట రక్తపు చుక్కలు రాలాయి. కూతురి మెడలో మెరవలసిన పసుపుతాడు ఉరితాడులాగా కంఠానికి బిగుసుకుపోయినట్లుగా ఊపిరి సలపక గుండె ఆందోళనతో ఆవేశపడిపోయింది. ఆ కన్న తండ్రి హృదయం గాయపడ్డం కూడా తెలియని కఠిన శిలలాగా మారిపోయింది. వాసవి, ఏం చేస్తున్నావు? సినిమాకి వస్తావేంటి అంటూ వచ్చింది సరోజ. సినిమాకా అని నసుగుతున్న వాసవిని జానకమ్మే బలవంతం చేసింది వెళ్ళి రమ్మని. అలా నలుగురిలో తిరిగితేనన్నా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. పాపం చిన్నపిల్లైనా ఎంతో గట్టిగుండె కనుక అది అలా తట్టుకుంది. పెద్దవాళ్ళ మేమేమైపోతామోనని అది మొండిగా తిరుగుతోంది. కూతురు వెళ్ళాక అనుకుంది. సినిమా అయిపోయింది. గేటు దాటి వచ్చి రిక్షా ఎక్కుతుండగా అదిగో మా విశ్వం, కలిసి వెళ్ళిపోదాం అంటూనే హడావిడిగా విస్సు అని కేకేసింది సరోజ. అంత జనంలోనూ ఆ విస్సు ఎవరు అర్థం కాక అటు ఇటు చూస్తూ నిల్చుంది వాసవి. 4 రోజుల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నా ఒక్కనాడు అతన్ని చూడలేదు. కనీసం ఫోటో అన్నా లేదు. మీ అన్నయ్య ఫోటోగ్రాఫర్ అంటున్నావు, మీవెవరివి ఒక్క ఫోటోలన్నా లేవేంటి? అందొకసారి మాటల సందర్భంలో ఇల్లంతా కలియజూస్తూ. అదా, వాడికి ఇష్టం ఉండదు. ఆ కెమెరాలన్నీ ఓ మూల పారేశాడు. ఇప్పుడు ఫోటోలంటేనే అలర్జీ వచ్చేసింది అనేసింది సరోజ. ఇప్పుడా విశ్వాన్ని చూసి అదృష్టం కలుగుతోంది కాబోలు అని ఆత్రంగా చూస్తున్న వాసవికి తెల్లని లాల్చీ పైజామాలో కొంచెం చామంచాయగా పొడుగ్గా ఉన్న అతను చేతిలో సిగరెట్తో మొహం మీద నిర్లక్ష్యంగా పడుతున్న జుట్టుతో కనిపించాడు. ఏం మాట్లాడకుండానే అర్థం చేసుకున్న వాడిలాగా మౌనంగా జనం మధ్య నుంచి త్రోవ చేస్తూ ముందుకు నడవసాగాడు. అతన్ని అనుసరించారు ఇద్దరు. మా పెద్దన్నయ్య విశ్వం, మన ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళ అమ్మాయి వాసవి అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది సరోజ. నమస్కారం అండి అంది బిడియ పడుతూనే వాసవి. అతను ఒకసారి తల పంకించి ఊరుకున్నాడు అంతే. అతని నిర్లక్ష్యానికి ఎంతైనా ఒళ్ళు మండిపోయింది వాసవికి. రోడ్డు మీద లైట్ వెలుగులో కూడా జీవితం పట్ల అతని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 30 ఏళ్ల వయసున్న ఇతనికి జీవితం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకో? దారం తెగిన గాలిపటంలాగా తిరగడమే ఇతని జీవిత లక్ష్యం కాబోలు. ఇలాంటి వాడి కోసం ఈ చెల్లెలు త్యాగం బాగుంది విసుగ్గా అనుకుంది వాసవి. ఇక్కడ వాతావరణం, మనుషులు, వాళ్ళ ప్రవర్తనలు, రకరకాల మనస్తత్వాలు, సినిమాలు, పుస్తకాలు ఇవన్నీ కలిసి వాసవికి ఆలోచించడం నేర్పాయి. ఆ పల్లెటూళ్ళలో ఉన్నంత వరకు ఇంటి పని, తోట పని, తండ్రి చెప్పే భాగవతం, తీర్పులు ఇవే తప్ప ఆ పరిధి దాటి ఆలోచించలేని వాసవికి తప్పిపోయిన పెళ్లి కూడా కొంత పాఠం నేర్పింది. జీవితం అంటే ఏంటి తెలుసుకుంటున్న వాసవికి ప్రతిదీ ఆలోచనే. ప్రతి వాళ్ళ మనస్తత్వాన్ని కొలవాలనే తపన.
ఇంటికి వచ్చే వరకు ఆలోచిస్తూనే ఉంది. మధ్య మధ్యలో సరోజ వేసిన జోకులకి చిన్నగా నవ్వుతూ తప్పించుకుంది. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలి సరోజ నుంచి అని నిశ్చయించుకుంటూ. మర్నాడు సరోజ ఆఫీస్ నుంచి రాగానే వాసవి వెళ్ళింది. ఇద్దరూ కలిసి డాబా మీదకు వెళ్ళారు. సరోజ, ఒక్కటి అడుగుతాను, ఏమీ అనుకో కదా? కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక నెమ్మదిగా అంది వాసమే. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, మా అన్నయ్య గురించే కదూ అంది సరోజ. సిగ్గుపడిపోయింది వాసవి. అబ్బే, నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా. మీకు ఇంత డబ్బుంది, చదువులు ఉన్నాయి, మంచి పేరుంది, అందముంది, ఇన్ని ఉండి మీరెవరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ఏమన్నా ఉంటే మీ అన్నయ్య అంటావు. చెల్లెల కోసం అన్నయ్యలు ఉండిపోవడం విన్నాం, కానీ అన్నయ్య కోసం చెల్లెలు ఉండిపోవడము మీది విచిత్రమైన కేసు. కొంచెం నవ్వుతూ అంది వాసవి. నీకే కాదు, నా మటుకు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకోవాలని, కానీ తీరా మా అమ్మగానే నాన్నగానే అడిగితే చేసుకోననే అనేస్తాను. ఇలాగే అయిపోతుంది. మా అన్నను చూస్తే చేసుకోబుద్ధి అవ్వదు. వాడు నన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు బ్రతిమిలాడాడు, కానీ వాడలా అంటున్న కొద్దీ నాకు అసలు చేసుకోబుద్ధి పుట్టదు. ఏమో, ఎప్పుడో రోజు కలిసి వచ్చినప్పుడు, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను ఇలా అంటానని మా నాన్న ఏవైనా సంబంధాలు వచ్చినా నా ఇష్టం అనేస్తారు. వాళ్ళు అడిగి అడిగి విసిగిపోయారు, అడగడం మానేశారు. ఇలా జరిగిపోవాల్సిందే. ఏదో అంటారు చూసావా, అలాగా కాలం కర్మం కలిసి వస్తే అనుకోకుండా పెళ్లి కూతురునైపోతాను. అంతవరకు ఇంతే గంభీరంగా అంటున్న సరోజను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వాసవి. అసలు మీ అన్నయ్య పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏమిటి? ఎవరినైనా ప్రేమించి మీ నాన్నగారు వద్దన్నారా? మీ ఇంట్లో ఉంటున్న ఆవిడ మీ మామయ్య కూతురా? మొన్నెప్పుడో మా అమ్మగారు చెప్పారు ఆవిడ భర్త ఏం చేస్తుంటారు. అదా, అసలు ఆవిడే మూల కారణం మేము ఇలా అయిపోవడానికి. మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి. అయినా దాన్ని అనవలసిన పని లేదులే. ఇందులో చెప్పుకుంటే సిగ్గు కూడా. మా అమ్మ చేయి కూడా ఉంది. ఆవిడకి కన్న కొడుకు సుఖం కన్నా ఆ మేనకోడల సుఖమే ఎక్కువ. ఏదో పెద్దరికం చేసి రెండు మనసులేని జీవితాల్ని ముడిపెట్టాలనుకుని ఆ ముడి తన పీక్కే వేసుకుంది. ఎవరి సుఖం కోసం అదంతా చేసిందో ఆవిడ కళ్ళెదుటే మోడులా బతుకుతుంటే చూడమని కన్న కొడుకు ఇల్లు వాకిలి పట్టకుండా తిరగమని ఆ దేవుడు శపించాడు. మావన్నీ శాపగ్రస్తమైన జీవితాలు వాసవి. ఒక సౌందర్యోపాసకుడు, స్నేహశీలి, పువ్వులాంటి మనసున్నవాడు, వాడి జీవితం నాశనం అయిపోయింది. మా అన్నయ్య చిన్నప్పటి నుండి అందమంటే పడి చచ్చిపోయేవాడు. ప్రకృతిలో అందాలు వెతుకుతూ ఆ అందాల్ని బంధించే సాధనం కనిపెట్టాడు. అప్పటి నుంచి ఫోటోగ్రఫీ వాడి హాబీ అయిపోయింది. మ్యాగజైన్స్కి, పత్రికలకి ఫోటోలు పంపేవాడు. ఏ ఫంక్షన్ అయినా అన్నయ్య ఫోటో తీయనిదే జరిగేదే కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తోడుగా, వాడి ఆశయాలకు సరదాలకు నీరు పోసి పెంచిన దాన్ని నేనే. అందుకే వాడి కోసం ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది. ఒకసారి కాలేజీ ఫంక్షన్లో అప్పుడే కొత్తగా చేరిన అమ్మాయి లలిత సంగీతం పాడితే మ్యాగజైన్ కోసమని ఫోటో తీశాడు. ఆ ఫోటో కేవలం మ్యాగజైన్ కోసమే కాదని, దాన్ని తన గుండెల్లో ఫ్రేమ్ గట్టి బిగించాడని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు నాకు. దీప నిజంగా దీపంలా ఉండేది. అన్ని విషయాల్లో చిన్నప్పటి నుంచి వాడికి ఎలాంటి సహకారం అందిస్తూ వచ్చానో ఈ విషయంలో కూడా నా చేతనైనంత సహాయం చేశాను. దాంతో దీప రాకపోకలు ఎక్కువయ్యాయి మా ఇంటికి. మా ఇద్దరికి ఎన్నో ఫోటోలు తీశాడు. దీపది మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎలా తీసినా బాగుండేది. వాడి సౌందర్యోపాసనకు భగవంతుడిచ్చిన వరంలాగా ఉండేది దీప. తనకెవ్వరూ లేరు, ఒక ముసలి తండ్రి తప్ప. ఆయనేవో 4 ట్యూషన్లు చెప్పి సంపాదించిన దాంతోనే గడుపుకునేవారు. దాని మీద పెన్షన్ ఏదో వస్తుండేది. ఆ కాలంలో అతి సహజమైన ప్రేమకు సంకెళ్ళు వేస్తారని కానీ, అందున అన్నయ్య మాటకు ఎదురు చెప్తారని కానీ మేము ఊహించలేదు. అమ్మకేం అనుమానం కలిగిందో ఓ రోజు నన్ను అడిగింది. నేను చెప్పేశాను. దాంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. అన్నయ్యని గట్టిగా అడిగేసరికి వాడు తెగించి చెప్పేశాడు. నాన్న ఏమీ అనలేదు. మొదటి నుంచి అలాగే దేనికి నాన్న ఏమీ అనేవారే కాదు. అంతా అమ్మిష్టమే. కులం తక్కువని, డబ్బు లేదని ఆ పిల్లని చేసుకుంటే నాన్న పరివేమి కావాలని ఆయనకి పుల్లలు పెట్టింది. దాంతో నాన్నకి ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో మాట ఇచ్చిన తన మేనకోడల్ని ఏం చేయమంటావంటూ అంది. ఇద్దరిని ఎలాగో తగలబడమన్నాను కానీ తన పట్టుదల వదలలేదు అన్నయ్య.
అంతలో ఫ్రెండ్స్ వస్తే కాలేజీ తరఫున ఫోటోలు అవి తీయడానికి వెళ్ళాడు అన్నయ్య. ఆ అదను చూసుకుని ఏం చేసిందో ఏమో మరి. అన్నయ్య తిరిగి వచ్చేసరికి దీప తండ్రితో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఫోటోల వలన దగ్గరైందో, ఆ ఫోటోల పిచ్చి వలన దూరమైందో, ఆఖరికి ఆ ఫోటోలే మిగిలాయి. అందుకే అప్పటి నుంచి ఆ ఫోటోలు తీయడమే మానేశాడు. కెమెరా ముట్టుకోవడమే మానేశాడు. కాలేజీ మానేసి పిచ్చిగా వెతికాడు చాలా ఊళ్ళు. కానీ లాభం లేకపోయింది. అన్నయ్యను నేను సపోర్ట్ చేస్తున్నానని నా మీద కోపం. అలా కాదని ఆమె మేనకోడల్ని వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి రప్పించి ఇంట్లో పెట్టుకుంది. అన్నయ్య మనసు మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసింది అమ్మ. దానికి తోడు అదే మా వనజక్క కూడా చిన్నప్పటి నుండి వీడంటే పిచ్చి. అమ్మ ఇచ్చిన అలుసు చూసుకుని నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేసింది. అన్నయ్య ఇంట్లో ఉంటే చాలు ఎక్కడ లేని వెర్రివేషాలు వేసేది. దాంతో అన్నయ్య ఇంటికి రావడం తగ్గించేశాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అమ్మ తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఆఖరికి ఎంత దిగజారింది అంటే వాడి గదిలో వాడు వచ్చేసరికి పడుకోమని పంపిస్తూ ఉండేది. ఎలాగైనా ఒకసారి లొంగిపోతే తర్వాత చచ్చినట్టు పడి ఉంటాడు కదా అని. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. వాడు రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం మానేశాడు. అప్పుడప్పుడు వచ్చినా తిన్నగా నా గదిలోకి వచ్చి పడుకునేవాడు. ఇంకేముంది, అందరిలాగానే కన్నీళ్ళు, కష్టాలు, మానసిక బాధలు మర్చిపోవడానికి అలవాటు చేసుకున్న మందు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్న కొద్దీ వాడికి కసి, ద్వేషం మరింత పెరిగాయే తప్ప నాకేమని ఊరుకోలేదు. ఒక్కరోజు ఏమన్నాడో ఏమో, ఏ రాక్షసుడు వాడిలో ప్రవేశించి వాడి జీవితాన్ని కబళించి వేశాడో, తాగిన మైకంలో మనసు నిండా ద్వేషంతో దాని జీవితాన్ని పాడు చేస్తున్నాను అని అనుకున్నాడే కానీ అదే వాడి జీవితానికి ఒక శాపంలా అవుతుందని అనుకోలేదు. దాన్ని కసి కొద్దీ నలిపేస్తే దానికి ఇష్టమే కనుక, వాళ్ళు కోరుకున్నది అదే కనుక నోరెత్తకుండా ఊరుకుంది. తెలివి తెచ్చుకున్నాక ఎంత మొత్తుకుంటే ఏం లాభం? నా గదికొచ్చి బోరు నేడ్చాడు. నేనేం చేయగలను? పర్యవసానం కోసం ఎదురు చూడకుండా మర్నాడే మద్రాసు వెళ్ళిపోయాడు. ఫోటోగ్రఫీలో డిప్లొమా పొందాడు. కొన్నాళ్ళకి తనకి నెల తప్పిందని దానికి అన్నయ్య కారణమని చెప్పింది. నాన్న నమ్మలేదు. అమ్మకి ఇష్టమే కనుక, ముందే తెలుసు కనుక నోరెత్తలేదు. నాకు ఏం తెలిసినా నేను చెప్పే స్థితిలో లేను. చిన్నన్నయ్య మాత్రం తిట్టిపోశాడు అమ్మని, వనజను. దాంతో అమ్మ సొంత కోడల్ని చూసినట్టు నెత్తి మీద పెట్టుకొని ముద్దు ముచ్చట్లన్నీ జరిపించసాగింది. అందరికీ కోడలు అనే చెప్పేది. నేను ఈ సంగతి అన్నయ్యకి రాశాను అంతే. అడ్రస్ లేకుండా పోయాడు. ఈ 8 ఏళ్ళు ఎక్కడెక్కడ తిరిగాడో ఏమేం చేశాడో మాకు తెలియదు. నాన్న ప్రయత్నించగా ఆఖరికి ఏదో చిన్న ఊళ్ళో స్టూడియో పెట్టుకుని ఉన్నాడని తెలిసింది. దగ్గరుండి తీసుకొచ్చారు. ఈ హోటల్ భోజనాలతో ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇక్కడికి రావడమే జబ్బు పడిపోయాడు. ఆ జబ్బు నుంచి తేరుకున్నాక మళ్ళీ మొదటికొచ్చాడు. ఆవిడ ఆ పిల్లాడిని తీసుకుని వెళితే తప్ప తన ఇంట్లో ఉండనని తెగేసి చెప్పేశాడు. ఎక్కడికి పోతుంది? ఎవరూ లేరు. అయినా ఎన్నేళ్ళు? కోడలు మనవడు అన్న పేరుతో బ్రతికిన దాన్ని ఎక్కడికి పోమనగలం? నేనే అన్నయ్యకు నచ్చజెప్పాను. అన్నయ్య, ఒక్కనాడైనా బాబుని కన్నెత్తి చూడలేదు. తన జీవితం ఇలా వ్యర్థమైపోవడానికి అమ్మే కారణం. ఆవిడతో మాట్లాడు. నేను పెడితేనే భోంచేస్తాడు, లేకపోతే ఆ పూట పస్తన్నా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పెట్టినా ఆ ఛాయల కన్నా పోడు. అలాంటి వాడిని వదిలి నేనెక్కడికి పోతాను చెప్పు? పాపం, వాడు జీవితంలో రాజీ పడదామని ప్రయత్నించాడు. ఆ ఊళ్ళో స్టూడియో పెట్టుకున్నప్పుడు అమ్మాయిని చేసుకుందామో అని అనుకున్నాడంట. అంతలో నాన్న తీసుకొచ్చేయడం, ఆ వెంటనే జబ్బు పడిపోవడం జరిగింది. అన్నయ్య జబ్బులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని తీసుకొచ్చింది. అప్పటికీ బుద్ధి రాని మా అమ్మ వాళ్ళని వనజని బాబుని చూపించి వీళ్ళని నేను చేయమంటారు అని అడిగింది. ఇదంతా తెలియని అమ్మాయి అన్నయ్య తననేదో మోసం చేశాడు అనుకొని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ సంగతి అన్నయ్యకి తెలియదు. ఎవరు చెప్తారు? నేనే చెప్పాలి. చెప్పి ప్రయోజనం లేనప్పుడు వాడి మనస్తాపం పెంచడం ఎందుకు? నేను చెప్పలేదు. ఆ తర్వాత తను వెళ్ళి కనుక్కున్నాడుగా, ఆ అమ్మాయి అక్కడ లేదు. ఇలా ముగింపు లేని కథలాగా మిగిలిపోయాయి మా జీవితాలు. అలాంటి వాడిని వదిలి నేను పెళ్లి చేసుకోవడం నాకు మనస్కరించడమే లేదు. ఏం చేయమంటావు? మళ్ళీ ఎప్పుడో వాడికి నచ్చిన అమ్మాయి కనిపించినప్పుడు నేను ధైర్యం చేసి వాళ్ళ పెళ్లి జరిపించి అప్పుడు నా సంగతి చూసుకోవాలి. నిట్టూరుస్తూ చెప్పడం ఆపింది సరోజ. చెక్కిట చెయ్యి వేసి వింటున్న వాసవి అలాగే ఉండిపోయింది.
ఆ సుందరమైన విగ్రహం వెనుక ఇంతటి విషాదగాథ ఉందన్నమాట. అన్నయ్య కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన ఈ చెల్లెలి అభిమానానికి కొలమానం ఏది? వాసవి భోజనము లేటవలేదా అన్న తల్లి కేకతో ఇద్దరూ కిందకి దిగిపోయారు. ఆ రాత్రి ఎంతసేపు నిద్రపట్టలేదు వాసవికి. కన్నె వయసు నేర్పే కళలకి బందీ అయిపోయింది ఏనాడు. ఆ కళలు సమయం వచ్చినప్పుడల్లా కల్లోలపరుస్తాయి. మాటి మాటికి విశ్వం రూపమే కళ్ళ ముందు కదిలింది. తనకు తెలియకుండానే తనే, అబ్బా అతనికి తనకి 15 ఏళ్ళు తేడా అనుకుంది అప్రయత్నంగా. ఆలోచనలో గజిబిజి కలల మధ్య తెల్లవారింది ఆ రాత్రి. సరోజ కథ చెప్పిన తర్వాత అతను మరెన్నోసార్లు కనపడలేదు. కానీ ఎప్పుడు ఊరి మీద తిరిగే అతని గదిలో కోకొల్లలుగా ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్ చూస్తూ కూర్చునేది వాసవి. వాసవి, నువ్వు ఇలా టైం వేస్ట్ చేసే బదులు మెట్రిక్ కట్టరాదు? మా డాడీ చాలా బాగా చెప్తారు, ఏ సబ్జెక్ట్ అయినా. వీలైనప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ ట్యూషన్ చెప్పించుకోనక్కర్లేదు, మార్చికి ఫీజు కట్టాయి అంటూ సరోజ ప్రోత్సాహం వాసవిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇంట్లో పనిచేసుకుంటూ శ్రద్ధాశక్తులతో చదువుకోసాగింది వాసవి. సహజంగా తెలివితేటలున్న పిల్ల కాబట్టి ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం సరోజకు తండ్రి కానీ కలగడం లేదు. ఇంకా 3 రోజుల్లో డిశ్చార్జ్ ఇస్తారని డాక్టర్ చెప్పడంతో ఎంతో సంతోషించారు జానకమ్మ, గోవిందరావు. వాసవి వెళ్ళిపోతున్నామని అనుకునేసరికి వాసవి గుండె బరువెక్కిపోయింది తనకి తెలియకుండానే. ఆ సాయంత్రం వచ్చిన సరోజతో బాధ మిళితమైన ఆనందంతో చెప్పింది ఈ వార్త వాసవి. అయితే మీ ఊరు వెళ్ళిపోతున్నావన్నమాట. గొంతు గాద్గదికమవుతుండగా అంది. మమ్మల్ని మర్చిపోతావు కదూ? ఏమైనా సరే పరీక్షలు రాయడం మానేకే అంటూ హెచ్చరించింది. పోనీ ఇక్కడికి ఎందుకు రాకూడదు? అలాగైనా మళ్ళీ మనం కలుసుకునే అవకాశం వస్తుంది అంది వాసవి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆహా, ఇంతవరకు వచ్చాక మానేయడం అంటూ ఉండదు. మా అన్నయ్య దగ్గర విజయవాడ వెళ్ళి రాస్తాను. మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీలాంటి సహృదయులను మర్చిపోవడం ఎలా జరుగుతుంది అంది వాసవి. ఒకలాంటి పక్షులు ఒకే గూటికి చేరతాయి అన్న లోకోక్తులు మన పట్ల నిజమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల కుటుంబాలతోనూ అమ్మాయిలతోనూ స్నేహం ఉన్నా ఇంత విడదీయరాని అనుబంధం ఎవరితోనూ కలగలేదు నాకెంతవరకు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ సరోజ. మరి చాలా అదృష్టవంతులండి. మీ గోవిందయ్య గారు మీ అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ సారీ, అతను బహుశా మాట్లాడలేకపోవచ్చు. ఈ జబ్బు అటువంటిది. చెవుడు, మూగ, కుంటి ఏదైనా రావచ్చు. అందులో మీ అబ్బాయికి మూగ వచ్చినట్లుంది. మరి చాలా జాగ్రత్తగా చూడాలి. చంటి పిల్లవాడిని చూసినట్టే చూడాలి. మరో జన్మ ఎత్తినట్లే మీ వాడు. మంచి బలమైన ఆహారం ఇవ్వాలి. మళ్ళీ 4 రోజులు పోయాక తీసుకురండి అంటూ నిర్లిప్తంగా మంచాన్ని అంటిపెట్టుకొని శవంలా ఉన్న మురళిని అప్పచెప్పారు పెద్ద డాక్టర్ గారు. చెప్పినవన్నీ జాగ్రత్తగా విని 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకుని మురళిని అంబులెన్స్లో ఇంటికి చేర్చారు రామకృష్ణ, గోపాలం సహాయంతో. మరొక నెల ఇట్టే గడిచిపోయింది. కాలం దాని పని అది మార్పు లేకుండా చేసుకుపోతోంది. వాసవి జానకమ్మల శుశ్రూషలతో కొంత బాగా తేరుకున్నాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నాడు. పిలిస్తే పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడం చేస్తున్నాడు. 6 నెలల నుండి మంచం మీద ఉన్న దేహం పూర్తిగా అతనిని లక్ష్య పెట్టడం మానేసింది. అతి జాగ్రత్తగా తల్లి, తండ్రి, చెల్లెలు లేవదీసి తలకడలు ఎత్తుపెట్టి కూర్చోబెడుతున్నారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి కన్నీళ్లతో దైన్యంగా చూస్తూ, వీపు నిమురుతూ, కాళ్ళు రాస్తూ కూర్చునే వాసవి మురళి దగ్గర కూర్చుని అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎదుటివాళ్ళు బాధపడితే చూడలేని నిర్మల హృదయానిక ఇలా రావడం, భగవాన్ మూగవాణ్ణి మాత్రం చేయకు అని పరిపరి విధాల ప్రాధాయపడుతూ ప్రార్థించారు. డాక్టర్ చెప్పిన ప్రకారం హాస్పిటల్కి తీసుకెళ్తే పరీక్ష చేసి మందులు, టానిక్లు రాసి గుడ్లు, పాలు, సూపు బలానికి ప్రతిరోజు వాడమని, ఇంకో నెలకు మామూలు మనిషిగా తిరగగలుగుతాడని చెప్పి పంపించేశారు. ఈ 1 నెల రోజుల్లో బాగా తేరుకున్నాడని ప్రశంసించారు డాక్టర్. వస్తే ఇంకో నెలలో రావచ్చు మాటలు చిన్న ఆశ చూపించారు. మరుసటి రోజే ప్రయాణం. వాసవి సహాయంతో జానకమ్మ సామానంతా సర్దేసింది. రాత్రి 10 గంటలకు తెల్లవారి గోవిందరావు, జానకమ్మ ఇంటాయన దగ్గరకు వెళ్ళి అందరితో చెప్పి వచ్చారు 9 గంటల బస్సులో వెళ్ళిపోతున్నామని.
మీ ఆదరణ ఈ జన్మలో మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చేశారు. వెంటనే వాసవి బయలుదేరింది సరోజ దగ్గరకు. సరోజ గదిలో లేదు. అలా హాల్లో నుండి లోపలికి గదిలోకి వెళ్ళింది. ఇంతలో సరోజ తల్లి చూసి, ఏమ్మా వాసవి, సరోజ అదిగో ఆ నూతి దగ్గర మొక్కలు చూస్తోంది, వెళ్ళు అంది. తిన్నగా సరోజ దగ్గరికి వెళ్ళేసరికి నూతి గట్టున సిగరెట్టు పొగ రింగుల్లో నుండి దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్న విశ్వం కనిపించాడు. మనసు పులకించిపోయింది వాసవికి. ఒక్క క్షణం ఊపిరాడలేదు. అలా నిల్చుండిపోయిన వాసవిని చూసి సరోజ నవ్వుకుంది. ఓ వాసవి రా అంటూ మొక్కల దగ్గర నుండి వచ్చి వాసవి చేపట్టుకుంది ఆప్యాయంగా. వెళ్ళిపోతున్న ఆఖరిసారి చెప్పిపోవాలని వచ్చాను. కళ్ళల్లో నీరు గిర్రున తిరుగుతుండగా అనింది. ఉండు వస్తాను. ఇంట్లోకి వెళ్ళి చిన్న దంతపెట్టె తీసుకొచ్చి చేతిలో పెట్టింది. చిన్న కానుక, జ్ఞాపకార్థం అంది మళ్ళీ. ఏమీ అనకుండా అనలేక అందుకుంది వాసవి. ఇద్దరూ కలిసి విశ్వం పక్కనుండే ఇంట్లోకి వచ్చారు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన విశ్వం విస్మయంగా చూశాడు వాసవిని. ఆ కళ్ళల్లోని ఆకర్షణ ఏదో మత్తులోకి దించింది విశ్వాన్ని. వెళ్తున్న వాళ్లను రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. బారెడు జడ పిరుదుల మీద వయ్యారంగా కదులుతూ ఉంటే ఇంకా వింత సోయగం ఆ నడకలో కనిపించింది. మనసు ఆధీనం తప్పింది. ఏదో తెలియని భావం, ఇది అని తేల్చుకోలేని భావం మనసును ఆకట్టుకుంది. ఇంట్లోకి వచ్చిన వాసవి సరోజ తల్లికి తండ్రికి నమస్కరించి చెప్పి సరోజకి మరొక్కసారి గట్టిగా నొక్కి చెప్పి వచ్చేసరికి రిక్షాలో సామాన్లు ఎక్కిస్తున్నారు. రామకృష్ణ వాసవి రిక్షాలో స్టేషన్కి చేరుకోవడానికి గోపాలం, జానకమ్మ, గోవిందయ్య, మురళి టాక్సీలో వెళ్ళడానికి ముందే నిర్ణయించుకున్న ప్రకారం చేరుకున్నారు. వెళ్ళిపోతున్న రిక్షాను శూన్య దృక్కులతో చూస్తూ అలా ఎంతసేపు ఉండిపోయాడో గాజు కిటికీ దగ్గర. అన్నాయ్ అన్న పిలుపుకి త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు విశ్వం. ఎవరినేంటి అంత దీక్షగా చూసేస్తున్నావు? ఏమీ తెలియనట్టే అడిగింది. ఎవరిని? నేనెవరిని చూస్తాను అంటూ ఉలిక్కిపడ్డాడు. నా దగ్గర ఎందుకు అన్నాయి దాపరికాలు? మన మధ్య ఎప్పుడైనా ఉన్నాయా? సరే కానీ టైం అవుతోంది, బ్రేక్ఫాస్ట్కు రాలేదేమిటి అంటూ దగ్గరుండి తీసుకెళ్ళింది సరోజ. టాక్సీ ఇంటి ముందు ఆగడంతో చిన్న పెద్ద ఆడ మగ చుట్టూ చేరారు. ముందు వసార్లో మురళికి పక్క ఏర్పాటు చేసి నెమ్మదిగా నలుగురు మనుషుల సహాయంతో మంచం మీద పడుకోబెట్టారు. ఎవరికి తోచిన సానుభూతి వాళ్ళు చూపించి వెళ్ళిపోతున్నారు. మరో ఇద్దరు ఆడవాళ్ల సహాయంతో రత్తాలు అన్నీ శుభ్రం చేసి వాసవిని పిలిచింది. అమ్మా, బిందెలు గిన్నెలు అన్నీ శుభ్రం చేసి నీళ్లు పట్టుంచాను, వంట ప్రయత్నం చెయ్యమ్మా అంది. ఇంతలో పెద్దనాయుడు కాఫీ ఉప్మా పట్టించుకొస్తే కరణం పాలు, మరో నాయుడు పెరుగు, ఇలా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. ఏదో మళ్ళీ మాస్టారు మన ఊరు వచ్చారు, అదే అందరికీ సంతోషం కలిగించింది. వచ్చి వెళ్ళే వారితో పగలంతా ఇంచుమించు రాత్రి 8 గంటల వరకు సునాయాసంగా కాలం గడిచిపోయింది. ఎంతవరకు ఒక్క మురళి ఆరోగ్యం గురించి, అక్కడ పడిన పాటల గురించి ఎకరువు పెట్టడం అయింది. గోవిందరావు దంపతులకు అంతా సద్దుమణిగింది. ఆ రాత్రి అంతా అసంతృప్తిగానే తినిలేచారు. వాసవి వంటిళ్ళు సర్దుకుంటోంది. జానకమ్మ చెంగుపరుచుకుని వసారా ద్వారం మీద తలబెట్టుకొని పడుకుంది. తండ్రి కొడుకులు ముగ్గురు ఆ గదిలోనే కూర్చున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మౌనాన్ని భంగం చేస్తూ ముందు గోవిందరావే నోరు కదిపాడు. ఉన్న పొలం కాస్త అయిపోయింది. మీ అమ్మ ఒంటి మీద ఉన్న ఒకే ఒక పెద్దనగా అయిపోయింది. వీడికి చూస్తే మందులు, బలమైన ఆహారం కావాలంటున్నారు. ఏం చేయడమో నాకు అర్థం కావడం లేదు. ఈ నెలలో ఏదో ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, వచ్చినా అది ఎన్నాళ్ళు సరిపోతుంది? దీర్ఘంగా నిట్టూరుస్తూ వెనక్కి జారగిలపడ్డాడు గోవిందరావు. వాసవిని నాతో తీసుకెళ్తున్నాను నాన్న, ఏదో నాకు వీలైనంత పంపగలను మరి, అయినా కష్టమే మరి అన్నాడు గోపాలం. దాన్ని తీసుకువెళ్తే ఇక్కడెవరు చేస్తారా? మీ అమ్మ చేయలేదు. అవునన్నయ్య, తర్వాత వస్తాను, నేను మెట్రిక్కి కడుతున్నాను కదా, కొంచెం ఫీజు అది ఎప్పుడు కట్టాలో ఏమిటో కనుక్కుంటే పరీక్షల ముందు వస్తాను అంది వాసవి. పరీక్షలు ముందొస్తే ఎలా? కొంచెం కొంచెంగా ఇవ్వద్దు, ఫీజు విషయం నేను కనుక్కొని కడతా. ఎందుకు? రామన్నయ్య పరీక్షలు అవగానే వచ్చేస్తాడు కదా, కొంచెం చెప్తాడు. ఈ లోపల మురళి కూడా కొంచెం తేరుకుంటాడు అంది. అలాగే అయితే. 4 రోజులుండి గోపాలం, రాజ్యం, రామకృష్ణ
పరీక్షలు రాయడానికి బెజవాడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ముసలి దంపతులు ఇద్దరూ మిగిలారు. ఒకప్పుడు అన్నీ ఉన్న గోవిందరావు దంపతులు ఇప్పుడు ఉన్న ఆధరుగులన్నీ పోగొట్టుకుని, చావు తప్పి కన్ను లొట్టపోయిన కొడుకుని, అనుకున్న పెళ్లి ఆగిపోయి గుండెల మీద కుంపట్లా ఉన్న కూతురితో నిరాధారంగా ఉండిపోయారు. నడవడం దగ్గర నుండి చేత్తో తినడం వరకు అన్నీ మర్చిపోయిన మురళికి వాసవే తల్లైంది. ఎంత ప్రయత్నించినా మాట్లాడలేకపోయాడు. గడిచిన నెల రోజుల్లో మెనుకు అనుకుంటూ ఉన్న ఆశాజ్యోతి మొదటిసారి చెకప్ తీసుకువెళ్ళేసరికి గప్పున ఆరిపోయింది. మురళీక శాశ్వతంగా మాట్లాడు అన్న ఊహ తెలిసిందే అయినప్పటికీ ఆ వృద్ధ దంపతుల పాలిట శాపమైంది. సరోజ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం శ్రద్ధగా చదవమని రాసేది. విశ్వం గురించి కబుర్ల కోసం వాసవి మనసు తహతహలాడేది. కానీ ఒక ఆడపిల్లగా తను వ్రాసే సాహసం చేయలేకపోయేది. అన్నయ్య సంగతి మామూలే అని వ్రాసేది సరోజ. మురళి ఇప్పుడిప్పుడే తన పనులు తాను స్వయంగా చేసుకోగలుగుతున్నాడు. ఒక్క మాట రాదన్న మాటే కానీ తనలో రేగుతున్న భావ సంఘర్షణ కాగితాల మీద పెడుతున్నాడు. తన కోసం బాధపడుతున్న తల్లిని చెల్లెల్ని మందలిస్తున్నాడు. ప్రతి మాట కాగితం మీద వ్రాసి చూపిస్తుంటే వాసవి హృదయం తల్లడిల్లిపోయేది. తను ఎన్నో ఆశలు పెట్టుకున్న తన చిన్నారి అన్నయ్య మూగవాడు అన్న ఊహే భరించరాని వేదనగా ఉంది వాసవికి. ఉదయం లేచి తల్లికి ఏదో సహాయం చేయడం, ఆ తర్వాత మురళి తను కలిసి తోట పని చేయడం, తీరిక సమయాల్లో చదవడం, అర్థం కానివి తండ్రిని అడిగి చెప్పించుకునేది. ఇంగ్లీషు ఎస్సేలు అవి సరోజ పంపించింది. అవి చదవడంలో కాలం కరిగిపోయింది. అప్పుడప్పుడు మురళిని చూస్తుంటే అవ్యక్తమైన భావాలు ఏవో చెలరేగేవి. అవొకనాడు కాగితం మీద పెట్టి మురళికి చూపించింది. మూగబోయిన నీ గొంతు పలుకలేదే బంగారపు పలుకులు, ఆ పలుకులకే కదిలి మోగిన నా హృది వీణ అపశృతి పలికేను ఈనాడు. రాగం లేని ఈ జీవితంలో నీ తోడే నింపాలి అనురాగం. కలకాలం కలిసి మన బాటలు ఒకటై నందనవనం చేరాలి. మన కోసమే మన మీదే ఆశలు నింపుకున్న అమ్మా నాన్నల కన్నుల్లో దివ్వెలు వెలిగించాలి. అది చదివిన మురళి కళ్ళల్లో ఎన్నో ప్రశంసలు. కన్నుల్లో నీరు చిప్పిల్లుతుండగా వాసవి 2 చేతులు పట్టుకున్నాడు. మురళి, నువ్వు అలా ఉండిపోయే బదులు నీలో ఉన్న కవిని ఎందుకు వెలుగులోకి తేకూడదు? ప్రయత్నిస్తే అదొక వింతేం కాదు. కాలం గడపడానికి దేవుడు దయతలిస్తే భుక్తికి పనికొస్తుంది. ఏమంటావు? ఆ చేతులను అలాగే పట్టుకుని ఆవేశంగా అంది వాసవి. నేను చెయ్యలేనేమో అన్నట్టు కళ్ళు కిందకి వాల్చాడు. లేదు, నువ్వు తప్పక రాయాలి. అందుకు తగిన అవకాశం నేను కల్పిస్తాను అంటున్న చెల్లెల్ని ఆప్యాయంగా చూస్తూ ప్రయత్నిస్తాను అన్నట్లు తల పంకించాడు. రామకృష్ణ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసి వచ్చాడు. ఇంట్లో వీలైనంత మటుకు వాసవికి చెప్తున్నాడు. గోవిందరావు ప్రైవేట్లు గోపాలం పంపిన డబ్బుతో ఏదో నెట్టుకొస్తున్నారు. వాసవి ఏదో కూరలు పండిస్తూనే ఉంది. సరోజ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. విశ్వానికి మధ్య బాగాలేదని, అందుకని రాయవెల్లూరు తీసుకువెళ్ళామని రాసింది. అది చదివి హతాశురాలైపోయింది వాసవి. ఎవరితో మనసు విప్పి చెప్పుకోలేని అజ్ఞాతంగా మొలకెత్తిన కోరికనెవరో నేలమట్టం చేసినట్టు ఫీల్ అయింది. ఎవరితో చెప్పుకోలేదు, ఊరుకోనూ లేదు. 4 రోజులు అన్యమనస్కంగానే గడిపింది. మురళి గ్రహించిన ఏమని అడగాలో తెలియక ఊరుకున్నాడు. గోవిందరావు వచ్చి దగ్గరుండి పరిస్థితులు కొంచెం చక్కబడగానే మళ్ళీ పురాణ శ్రవణం యథాప్రకారం చెప్తూనే ఉన్నాడు. బొత్తిగా మంచం దిగక అలా మంచం మీద కూర్చోడాన్ని కాళ్ళు పట్టేస్తున్నాయి. కాళ్ళు పట్టేసినట్టున్నాయమ్మా అంటే చాలు జానకమ్మ కయ్యమని లేచేది. మీకు మీరు చేసుకుంటుందే, కొంచెం లేచి అటు ఇటు తిరుగుతుంటే బాగుంటుంది, అలా మంచం పట్టేస్తే ఎలా అంటూ. ఎక్కడికి తిరగమంటావే, ఆ పేకాటశాలల్లోకి పోయి కూర్చోవాలంతే ఇక అని కసిరేసరికి గొణుకుతూ లోపలికి పోయేది. ఎవరూ లేరు. ఏమీ తోచక భాగవతం చదువుకుంటుంటే పోస్ట్ మ్యాన్ 2 ఉత్తరాలు ఇచ్చాడు. ఒకటి రాధ దగ్గర నుంచి, మరొకటి గోపాలం దగ్గర నుంచి వచ్చాయి. ఆత్రంగా గోపాలం రాసిన ఉత్తరం ఇప్పాడు. రాజ్యం కొంట్లో బాగాలేదని, అందువల్ల డాక్టరు ఫీజులకి దానికి ఖర్చు అయిపోయిందని, 50 రూపాయల కన్నా పంపలేనని, ఈ నెల ఎలాగైనా సర్దుకోమని రాశాడు. అది చూసి హతాశురాలైపోయాడు ఆయన. ఇంకా నయమే, ఈ మధ్య కాస్త అందుకున్నాడు, వాడి ఖర్చు లేనాళ్ళు మానుకుంటాడు అన్నాడు నిర్లిప్తంగా భార్యతో. ఏమిటో ఏదో ఒకటి కలిసి వస్తోంది అని అనుకుంటే ఉన్నది పోతోంది.
ఏదో పెన్షను, ఆ పై ట్యూషన్ డబ్బులు, పిల్ల కాయగూరలు లోటు లేకుండా ఏదో కాలం గడుపుతున్నామంటే వీడు ఇలా రాశాడు. ఇంకా నయమే, ఏదో రామన్ చదివైపోయింది, లేకపోతే వాడికేం పంపుతాడు. ఈ చిన్నాడు బ్రతుకు చూస్తే ఇలాగైపోయింది. ఆడపిల్ల, ఆ రుణం విప్పుకునే అదృష్టం ఈ జన్మకు లేదేమో. భగవంతుడా, నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యి. మరి వచ్చే ఎపిసోడ్లో మురళి తన కవితల వల్ల డబ్బు సంపాదించగలడా? విశ్వానికి వాసవి దగ్గరవుతుందా? వాళ్ళ ఇంటి పరిస్థితి ఇంకా మెరుగవుతుందా? ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఒక 20 లైకులన్నా ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.